హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, చాలా రహస్యవంతమైన యోని పూజ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తంత్ర శాస్త్రంలో యోని పూజ వెనుక దాగి ఉన్న గూఢ రహస్యాలు మరియు వేదాంతపరమైన విజ్ఞానము, జ్ఞానము, మోక్షము మరియు కామ్య కర్మ సాధనము తంత్ర యోగంలో అతి రహస్యవంతమైన ఎటువంటి పనినైనా సరే అతి సునాయాసంగా నెరవేర్చుకోగల తంత్ర యోగము యోని పూజ అందు ఉన్నాయి. సాధారణంగా యోని పూజ అన్నది కామాక్ష, తార, కాళి, చిన్నమస్త ఉపాసకులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే యోని పూజ అనేది ఎలా చేస్తాం, దాని యొక్క ముఖ్య విధానాలు తెలుసుకుందాం. తాంత్రిక సాంప్రదాయంలో యోని పూజ అనేది కేవలం బాహ్య ఆరాధన కాదు, అది విశ్వశక్తి, ఆదిశక్తి యొక్క సాక్షాత్కారం. స్త్రీ శరీరం, ఇంద్రియ సుఖాలు మాత్రమే కాకుండా కుండలిని శక్తిని సృష్టి, పాలన, సంహారకాలకు మూలమైన ఆ శక్తి కేంద్రానికి ప్రత్యక్ష ప్రతిరూపం. వేదాలు, తంత్రాలు, అఘోర సాంప్రదాయాలు అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాయి. అది విశ్వశక్తికి సాక్షాత్తు ప్రతిరూపం. తంత్ర శాస్త్రంలో యోని పూజ వెనుక దాగి ఉన్న గూఢ రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ శరీరం శక్తికి ప్రతిరూపం, యోని సృష్టి కేంద్రము. తంత్రం అనేది చైతన్యము, శక్తి యొక్క ఐక్యము. యోని పీఠం యొక్క ఆ మూడు శీర్షలు ఎడమ అనగా యోని ముద్రయందు ఎడమ వైపు అనగా పీఠమునకు ఈశాన్యమునకు జ్ఞానశక్తి అయిన బ్రహ్మిగాను, కుడివైపు అనగా ఆగ్నేయం వైపు ఇచ్ఛాశక్తి అయిన వైష్ణవిగాను, క్రింద క్రియాశక్తి అయిన రౌద్రిగాను, కుండలిని శక్తికి ప్రేరేపణగాను ఉంటుంది. బ్రహ్మి శక్తి జ్ఞానమును, వైష్ణవి శక్తి ఇచ్ఛాశక్తిని, రౌద్రి అనగా రుద్రాని క్రియాశక్తిని ప్రేరేపిస్తూ ఉంటున్నాయి. ఈ ఒక్క అద్భుతమైన త్రికోణ రహస్యమును తెలుసుకుంటే ఇది మన సూక్ష్మ శరీరంలోని త్రికోణ శక్తులను, ఇడా పింగళ సుషుమ్నను ప్రతిబింబిస్తూ ఉంటుంది. యోని పూజ ద్వారా సాధకుడు ఈ మూడు శక్తులను జాగృతం చేసి స్వయంలోని ఆదిశక్తిని భైరవి, కామాక్షను అనుభవిస్తాడు. అనగా కింద పడుగున్న గురుమూర్తి అతనే దక్షిణామూర్తిగాను, ఆనంద భైరవునిగాను, సకల భైరవ స్వరూపుడిగాను, తూర్పు వైపు తలపెట్టి పశ్చిమ వైపు పాదములు పెట్టి లగ్న దేహుడై పురుషాంగమును లంఘీకరించి పడుకున్న భైరవుడు, అతని పై కూర్చున్న దేవత అఘోర శక్తిగాను, ఘోరమైన శక్తిగాను సాక్షాత్ కాళీ రూపంలో దర్శనమిస్తుంది. యోని పీఠమందు పురుషాంగముపై యోని అధిరోహించి దక్షిణ వైపు ముఖముగా కూర్చొని మహాకాళి రూపంలో దర్శనమిస్తుంది ఆ ఆది పరాశక్తి. అఘోర మరియు తంత్రశాస్త్ర సాంప్రదాయంలో లింగం పరమశివుడు మరియు యోని మాతృశక్తి విశ్వ సృష్టికి మరియు పాలనకు కేంద్ర బిందువుగా పరిగణించబడతాయి. నేటి భౌతికవాద యుగంలో స్త్రీలను తరచూ కేవలం భౌతిక శరీరాలుగానే, ఇంద్రియ తృప్తికి సంబంధించిన వస్తువుగానో మాత్రమే చూస్తున్నారు. కానీ వాస్తవానికి స్త్రీయే ఆ శక్తి కేంద్రానికి కుండలిని సార్వభౌమ అధిష్టాత్రి. ఆమె లేనిదే ఈ విశ్వ కార్యకలాపాలు సాగడం అసంభవం. స్త్రీ శక్తి ఆమె లేకుండా పురుషుడు శివుడు కేవలం నిష్క్రియాశక్తి మాత్రమే. ఇది శైవ శక్తేయ సిద్ధాంతం యొక్క సారం. ఈ కారణంగా వేదాలు స్త్రీని పురుషుని గమ్యంగా విధిగా కీర్తించాయి. వేద శాస్త్రములను అనుసరించి పురుషుడు చేరుకోవలసిన గమ్యమే యోని పీఠముగా, సృష్టి ఆది ఆరంభము ఎక్కడైతే అవుతుందో అక్కడే ముగింపుగా తెలియజేయబడుతూ ఉంటుంది. మనం యోని ముద్రయందు చూస్తున్నాం. రెండు కోణములు ఈశాన్య ఆగ్నేయములను సూచిస్తూ ఉండగా పశ్చిమమునకు సూచిస్తున్న అనగా అధో దిశకు చూపిస్తున్న యోని పీఠము రెండు కోణములు కలిసి ఏకకోణముగా మనకు దర్శనమిస్తున్నాయి. ఆ రెండు కోణములే ఒకటి సృష్టి, ఒకటి లయముగా మనం గుర్తించుకోవాలి. యోని పీఠం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? తంత్రశాస్త్రం ప్రకారం ప్రతి స్త్రీ శరీరం స్వయంగా ఒక యోని పీఠం, యోని యొక్క పవిత్ర స్థానంగా పరిగణించబడుతుంది. ఇది ఒక పవిత్ర త్రికోణం. ఇందులో ఎడమ శీర్ష వద్ద జ్ఞానశక్తి జ్ఞాన బలంగాను, జ్ఞానంను బలం పెంపొందిస్తుంటే కుడివైపు శీర్ష వద్ద ఇచ్ఛాశక్తి, ఆమెనే వైష్ణవ శక్తిగా మనం అభివర్ణించుకున్నాం. దిగువ శీర్ష వద్ద క్రియాశక్తి, ఆమె రౌద్రిగాను రుద్రినిగాను అభివర్ణిస్తూ కుండలిని యొక్క ముఖ్య స్థానముగా స్థాపించబడుతున్నాయి. బ్రాహ్మి, వైష్ణవి మరియు రౌద్రి అను పిలువ
పిలువబడే ఈ శక్తులని యోని పీఠం రూపంలో ఆరాధిస్తారు. అఘోర మరియు తంత్ర సాంప్రదాయంలో యోని పూజ ఎందుకు నిర్వహిస్తారు? అత్యున్నత ఆధ్యాత్మిక సాధన ద్వారా లభించే ఫలితాలు వర్ణనాతీతమైనవి. దీనికి సంబంధించిన కొన్ని ప్రధాన ఆధ్యాత్మిక మరియు తాంత్రిక ప్రయోజనాలు ఇప్పుడు వివరించుకుందాం. మారణ నాశన క్రియలు, మోహన, వశీకరణ, ఉచ్చాటన, దూరం చేయడం మరియు వశీకరణ, ఆధీనం చేసుకోవడం వంటి అఘోర క్రియలు విజయవంతమయ్యేలా చేయడానికి, అలాగే వాటి దుష్ప్రభావాలను నివారణ చేయడానికి చర్యలను ప్రతిచర్యగా చేసేందుకు దీనిని ఆచరిస్తారు. ఏ రూపంలో ఉన్న కీలనం ఆధ్యాత్మిక స్తంభన లేదా బంధనమునైనా సమర్థవంతంగా మరియు నిస్సందేహంగా ఛేదించడానికి ఎటువంటి తాంత్రిక శక్తినైనా మరియు ఆధ్యాత్మిక శక్తినైనా లౌకిక అలౌకిక శక్తులనైనా నిరభ్యంతరంగా ఛేదించేందుకు మరియు శరీరంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ఉన్న స్థాయి ఆధ్యాత్మిక సిద్ధులు మరియు ఆధునిక సనాతన తాంత్రిక సాధనలు ఫలితాలను పొందడానికి, సూక్ష్మ శరీర కార్యకలాపాలను సులభతరం చేయడానికి మరియు ఆధ్యాత్మిక పురోగతిని పెంపొందించుకునేందుకు మరియు ఒకరి లౌకిక జీవితంలో ముఖ్యంగా వ్యాపార మరియు కుటుంబ విషయాలను, కీర్తి ప్రతిష్టలను, ఉన్నత స్థానాన్ని పెంపొందించేందుకు, శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక బాధలకు తొలగించుకునేందుకు, తత్వర పరిష్కారం పొందేందుకు, ఇవి కాకుండా బహిరంగంగా వెల్లడించబడుతున్న అనేక అంతర్గత గోప్యాలు కూడా అతి సునాయాసంగా ఛేదించవచ్చు మరియు నిర్మించుకునే మహత్తరమైన విద్య యోని పూజ విద్య. స్త్రీని కేవలం ఒక భౌతిక శరీరంగా మాత్రమే కాకుండా ఆదిశక్తిగా మరియు భైరవిగా ఆరాధించే సాధకుడు మాత్రమే మా కామాక్ష యొక్క నిజమైన ఆశీస్సులకు నిజంగా అర్హుడు అవుతాడు. స్త్రీని ఆదిశక్తిగా గౌరవించే సాంప్రదాయం మన సంస్కృతిలోను ప్రాచీన కాలం నుండి ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే వాక్యమును గుర్తించుకొని నిరంతరము స్త్రీని ఒక భోగ వస్తువుగా కాకుండా ఆది పరాశక్తిగా మనం ఆరాధన చేసుకుంటే ఆ ఆదిశక్తి యొక్క అనుగ్రహముతో సకలము పొందవచ్చు. పార్వతీదేవి యొక్క ఉవాచయందు యోని దర్శన యోగేన మత్ ప్రసాదం లభ్యతే అని చెప్పబడి ఉన్నది. ఎవరైతే సృష్టించబడుతున్నారో వారు యోని నుండే సృష్టించబడుతున్నారు. ఎవరైతే సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నారో వారు యోని ద్వారానే సౌఖ్యములు అనుభవిస్తూ ఉన్నారు. సకల ప్రాణి యోనినాం మత్ ప్రసాదితం. ప్రతి ప్రాణి యొక్క యోని యందు ఆది పరాశక్తి అయిన శ్రీమాత కొలువై ఉన్నదని మనం తెలుసుకోవాలి. దానికోసమే గోమాత, గోవు, గో అనగా వేదము, అగ్ని, ఊ అనగా రక్షణ, వేదమును రక్షించునది గోవు అనగా వేదమును రక్షించు గోవును కూడా మనం యోని అందే పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఈ క్రియలు ఎలా చేయాలి అన్నది చాలా రహస్యంగా ఉంటుంది. ఇది కేవలం శిష్యులకు మరియు అనుభవనీయులైన వారికి మాత్రమే చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకనగా కేవలం కొంతమంది గురువులు, కొంతమంది సాధకులు వారి యొక్క భోగ విలాసాల కోసం యోని పూజ అని చెప్పి స్త్రీలను మాయలో పెట్టి వారు అనుభవాలను తీర్చుకోవడం అన్నది ఒక దుర్మార్గ చర్యగానే శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. ఎందుకనగా స్త్రీ జన్మించిన తర్వాత నఖ, ఖేస, హడ, మస్తిక, నయన, దంతములు అనగా గోళ్ళు, ఎముకలు, జుత్తు, మెదడు, కళ్ళు ఇవన్నీ తండ్రి వలన సంక్రమిస్తాయని మరియు మిగతావన్నీ తల్లి వలన మనకు సమకూడుతాయి. శరీరం ఏర్పడేటప్పుడు తల్లిదండ్రుల యొక్క కలయిక వలన శరీరం ఏర్పడినప్పటికీ వారి యొక్క వస్తువులు భిన్నంగానే ఉంటాయి. మరియు ముఖ్యంగా నరములు, రక్తనాళములన్నీ తల్లివైతే పట్టుపట్టే నరములు ఏవైతే మనకు చర్యలు ప్రతిచర్యలు చేస్తున్నాయో ఆ నరములు తండ్రి యొక్క ప్రతిపాదనతో వెలిచి ఉంటాయి, నిర్మించబడతాయి. అయితే ఒక స్త్రీమూర్తి తాను 22 సంవత్సరాల వరకు తన తండ్రి యొక్క వీర్యశక్తితో అనగా మనం పదే పదే చెప్తున్నాం, ఈ ప్రపంచంలో అతి అద్భుతమైన శక్తి, అతి అమూల్యమైన శక్తి ఏదైనా ఉంది అంటే అది కేవలం పురుష తేజం. పురుష తేజం వలన మనం ఇడా పింగళ నాడులను క్రమబద్ధీకరించి సుషుమ్నా నాడి ద్వారా మనం కుండలిని శక్తిని ప్రేరేపిస్తూ వీర్యమును సుషుమ్నా నాడి ద్వారా ప్రేరేపణ జరిగినప్పుడే మనం మహాజ్ఞానులుగా రూపొందుతామని స్వామి వివేకానంద లాంటి మరియు ఆది శంకరాచార్యులు లాంటి వారు అటువంటి ప్రయోగములు చేసి ఆది గురువులు, జగద్గురువులు అయినారని శాస్త్రంలో వచ్చిస్తూ ఉన్నాయి. అయితే పురుషునికి బ్రహ్మచర్యం వలన లేక కుండలిని శక్తి ప్రేరేపణ వలన అది సాధ్యం గాని స్త్రీమూర్తికి పురుష తేజం ఎలా లభిస్తుంది? కాబట్టి 22 సంవత్సరాలు కాకముందే ప్రతి స్త్రీమూర్తిని వివాహం చేయాలి. కేవలం దాంపత్య జీవనం మరియు సంతానం
కొరకే కాదు, జ్ఞానము పెంపొందించుకునేందుకు మరియు స్త్రీ యొక్క మనుగడ పూర్తిగా కొనసాగేందుకు ఇది ఒక చర్యగానే చెప్పుకోవాలి. 22 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు తండ్రి యొక్క తేజముతో అనగా పుట్టిన నుండి 22 సంవత్సరముల వరకు స్త్రీ యొక్క జ్ఞానమునకు మూలమైన తండ్రి యొక్క వీర్యము గాని అక్కడి నుండి 6 సంవత్సరములు అభ్యాస యోగముచే నెట్టుకుపోతారు. గాని 28 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ పురుషుని యొక్క సౌఖ్యము పొందాలి, లేని ఎడల జ్ఞాన శూన్యురాలవుతాది అని శాస్త్రము కుండబద్దలు కొట్టి మరి చెబుతుంది. దీనిని అనుసరించి ప్రతి స్త్రీ వివాహితమై తన భర్తతో సంసార సుఖములు అనుభవించడమే కాక తన యొక్క భర్త యొక్క తేజముతో తన శరీరంలోని కుండలిని శక్తిని ప్రేరేపిస్తూ జ్ఞానమును పొంది మోక్షమును కూడా పొందవచ్చు. దివాత్మ స్వరూపులారా, ఇతర విభజనములకు మరో ప్రసంగం చేద్దాం. ఎలా చేయాలి అన్నది మరో ప్రసంగం చేద్దాం. హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు విని కనుగొని అవగాహన పెంచుకొని నేర్చుకొని మన జీవితములను మనం ఉద్ధరించుకొని ఈ సమాజంలో పుట్టినందుకు ఈ సమాజంలో మనకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెట్టి హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క సాంప్రదాయంలో ఉండే ఆచారాలలో ఉండే గొప్పతనమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు కంకణబద్దులై ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.